హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే స్ట్రాటజీ 5EMA. సో సెటప్ నేమ్ వచ్చేసి 5EMA సెటప్. సో ఫస్ట్ ఇండికేటర్స్లోకి వెళ్ళండి, ఈఎంఐ అని సెర్చ్ చేయండి. మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దీని సెట్టింగ్స్కి వెళ్ళండి. ఎక్కడైతే మనకి ఇండికేటర్ వచ్చిందో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇన్పుట్ వచ్చేసి 5 ఇవ్వండి. కలర్ అదే ఉంచుకోండి, కొంచెం డార్క్ చేయండి ఎందుకంటే కనబడడానికి. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మనకి ఈఎంఐ ప్లాట్ అయింది. సో జనరల్గా ఏంటంటే ఈ ఈఎంఐ అనేది ప్రైస్కి దగ్గరగా మూవ్ అవుతుంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రైస్కి దగ్గరగా మూవ్ అవుతుంది. సో మార్కెట్లో ఏంటంటే ఒక టైం వస్తుంది, ఏదంటే ఈ ఇండికేటర్ పైన ఏదైతే ఈఎంఐ ఇండికేటర్ ఉందో ఇండికేటర్ పైన ప్రైస్ ఓపెన్ అవుతుంది, లేదంటే కింద ఓపెన్ అవుతుంది. సో మన సెటప్ ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ లో అనేది ఈఎంఐకి టచ్ అవ్వదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈఎంఐకి టచ్ అయింది, ఇది కూడా ఈఎంఐకి టచ్ అయింది. సో ఏదైతే మనకి ఈఎంఐకి టచ్ అవ్వని లో ఏదైతే ఉంటుందో అది మనకి అలర్ట్ క్యాండిల్. సో ఈ అలర్ట్ క్యాండిల్ని మనం మార్క్ చేసుకుంటాం దీనిలోని. ఈ వన్స్ ఈ లో బ్రేక్ అయితే మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇది బ్రేక్ అవ్వలేదు కాబట్టి ద నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఇది టచ్ అయింది. సో ఇది మనది కన్సిడర్ చేయము. ద నెక్స్ట్ క్యాండిల్ ఇది దీనిలో వచ్చేసి ఈఎంఐకి టచ్ అవ్వలేదు కాబట్టి ఇది మన అలర్ట్ క్యాండిల్. దీనిలో బ్రేక్ అయిందో లేదో చూద్దాం. లో బ్రేక్ అవ్వలేదు, ఓకే. నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఈఎంఐకి టచ్ అయింది కాబట్టి అది ఇగ్నోర్ చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఇది టచ్ అవ్వలేదు దీనిలో వచ్చేసి. సో దీన్ని మార్క్ చేసుకుందాం, ఇది మన ట్రిగర్ క్యాండిల్, అలర్ట్ క్యాండిల్. సో ఇది దీనిలో బ్రేక్ అయిందంటే ఇది కూడా బ్రేక్ అవ్వలేదు. సో నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి మనకి ఈఎంఐకి టచ్ అయింది కాబట్టి ఇది కూడా ఇగ్నోర్ చేద్దాం. సో అట్లా దీనికి ఎన్ని క్యాండిల్స్ అయితే అన్ని క్యాండిల్, ఏదైతే మనకి టచ్ అవ్వని క్యాండిల్ ఉంటుందో అది అలర్ట్ క్యాండిల్ అవుతుంది. దానిలో బ్రేక్ అవుతేనే మనం ఎంట్రీ తీసుకుంటాం. సో నెక్స్ట్ క్యాండిల్ చూడొచ్చు, ఈఎంఐకి టచ్ అవ్వలేదు, దీనిలో బ్రేక్ అయిందంటే చూడొచ్చు దీనిలో కూడా బ్రేక్ అవ్వలేదు. సో దాని నెక్స్ట్ క్యాండిల్కి వెళ్దాం. దాని నెక్స్ట్ క్యాండిల్ మీరు అయితే చూడొచ్చు, ఇదే అలర్ట్ క్యాండిల్, దీని లో బ్రేక్ అయింది. ఇది లో బ్రేక్ అయినప్పుడు ఇది మన ఎంట్రీ క్యాండిల్. వన్స్ ఇది లో బ్రేక్ అవ్వగానే సో మనం చార్ట్ చూసేది వచ్చేసి నిఫ్టీ స్పాట్ అండి, నిఫ్టీ బ్యాంక్ స్పాట్. మనం ఎంట్రీ తీసుకునేది ఇది సెల్లింగ్ స్ట్రాటజీ ఓన్లీ. బయింగ్కి వేరే స్ట్రాటజీ ఉంటుంది, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది ఓన్లీ ఫర్ సెల్లింగ్ స్ట్రాటజీ. సో 5 minutes టైం ఫ్రేమ్. దీని స్పాట్ చార్ట్లో చూస్తాం కాబట్టి వన్స్ ఇది లో బ్రేక్ అవ్వగానే మనం ఏం చేస్తామంటే పిఎన్ బై చేస్తాం, లేదంటే సిఎన్ షార్ట్ చేస్తాం, లేదంటే ఫ్యూచర్ సెల్ చేయొచ్చు. ఇది మన అలర్ట్ క్యాండిల్. దీని లో బ్రేక్ అవ్వగానే ఎంట్రీ చేసుకుంటాం. 1:2 or 1:3 ఈజీగా చూడొచ్చు. ఇదండి సెటప్. దీనికి ఇది ఓన్లీ సెల్లింగ్ సెటప్, బయింగ్ సెటప్ వేరే ఉంటుంది మళ్ళీ, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 5EMA మనం టైం వచ్చి 5 minutes ఈఎంఐ ప్లాట్ చేసుకుంటాము. ఏదైతే ఈఎంఐ మన క్యాండిల్ ఉందో దాని లో వచ్చి ఈఎంఐకి టచ్ అవ్వదు, ఆ క్యాండిల్ మనకి అలర్ట్ క్యాండిల్. ఇక్కడ చూడొచ్చు ఇది టచ్ అయింది బట్ దీని లో బ్రేక్ అవ్వలేదు. సో దీన్ని ఇగ్నోర్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ దీనికి టచ్ అయింది, సో ఇది ఇగ్నోర్ చేస్తాం. అట్లా ఏదైతే చూద్దాం టచ్ అవ్వని క్యాండిల్ ఏదైతే ఉందో దాని అలర్ట్ క్యాండిల్, దానిలో ఇది ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇదే అండి స్ట్రాటజీ.